బస్సు ఇచ్చారు కదా, ఉచిత బస్సు ఇచ్చారు కదా, స్త్రీ శక్తి సార్. స్త్రీ శక్తి ఏంటో తెలుస్తోంది సార్. ఉచిత బస్సు అని చెప్పని అనౌన్స్ చేశాడు సార్. అన్ని రకాలుగా మీరు ఏ జిల్లాలో అయినా మీరు తిరగచ్చు, అన్ని పుణ్యక్షేత్రాలు తిరగచ్చు. మరి అంతకుముందు అడ్వర్టైజ్మెంట్లు కూడా కొంతమంది అయితే లిస్టు రాసుకుంటారు సార్, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం ఈ రకంగా అని చెప్పని అనుకుంటూ ఇంత బారు లిస్టు రాసుకుంటారు ఓ దంపతులు. కానీ ఈ రోజున విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళడానికైతే మాత్రం జుట్లు పట్టుకుని ఫైట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబాలు అయితే మాత్రం బస్సులు ఎక్కట్లేదు సార్. మొన్న ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే ఒక అమ్మాయి దుమ్మెత్తిపోసిందండి. అసలు మేము టికెట్ కొనుక్కోలేనంత దౌర్భాగ్య స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరు. అసలు మమ్మల్ని ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆర్టీసీ కండక్టర్లు కానీ మమ్మల్ని ఎంత నీచంగా చూస్తున్నారో మా ఆడవాళ్ళని. అసలు మీరు ఈ ఉచిత బస్సులు మాకు అక్కర్లేదు, మీరు ఇవ్వాల్సిన పథకాలు మీరు జనాలకి మంచి చేసేటటువంటి కార్యక్రమానికి ఇది ఉపయోగించండి అని చెప్పని ఆ అమ్మాయి దుమ్మెత్తిపోసింది సార్. అయినా ఈ ప్రభుత్వానికి అసలు ఎక్కడా చలనం లేదండి. ఇంకొకటి కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బాధలు తెలుసుకుని, ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని ఆయన గవర్నమెంట్లోకి ఇచ్చిన మాట ప్రకారం విలీనం చేస్తే ఈయన ఇప్పుడు ప్రైవేటీకరణకి మరి తెరలేపాడు సార్. రేపు గనక అది ప్రైవేటీకరణ చేసేస్తే ఉచిత బస్సు ఆన్ ద స్పాట్ ఆగిపోతుంది సార్. ఇదైతే మాత్రం వాస్తవం. ఏ రకంగా ఉచిత బస్సు సక్సెస్ అయినట్టు సార్? ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో ఏం చేశారంటే, కోస్టల్ బెల్ట్ అంతా కూడా గోవా తరహాలో అక్కడ రిసార్ట్స్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి అనుకున్నారు. ఇప్పటికే మద్యం గుడి పక్కన బడి పక్కన కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఈ రిసార్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం మొదలైనట్టయితే మహిళలకు భద్రత మరి ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయా? దీన్ని మరి మహిళా లోకం ఆస్వాదిస్తుందా, ఆహ్వానిస్తుందా? కాదన్నట్లయితే వ్యతిరేకించేటట్టయితే ఏం చేస్తారు సార్? అంతకుముందు కూడా మనం చూసాం, బీచ్ ఫెస్టివల్స్ చేస్తాం, అవి ఫెస్టివల్స్ చేస్తాం అని చెప్పని 14-19లో కూడా ఏదో వెర్రవీగితే ప్రజలంతా కూడా బుద్ధి చెప్పారు సార్. నేను ఏంటంటే సార్, టూరిజం అనేది ప్రతి స్టేట్కి కూడా డెఫినెట్గా అవసరం. చక్కగా దానివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానివల్ల మనం స్టేట్ని డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలో ఆ రకంగా డెవలప్ చేయాలి సార్. ఇప్పుడు రిషికొండలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ భవనాన్ని అంత గొప్పగా 460 కోట్లతో మరి చంద్రబాబు నాయుడు గారే మరి గద్దెనెక్కిన తర్వాత చెప్పాడు, జపనీస్ టెక్నాలజీతో కట్టాడు. మరి భూకంపాలు కానీ సునామీలు కానీ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క భవనానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పని ఆయన కితాబ్ ఇచ్చాడు. మరి ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పని పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడి కూడా సెల్ఫీ తీసుకునేటటువంటి సందర్భం మనం చూసినటువంటి పరిస్థితి సార్. ఆ తర్వాత ఇది ప్రభుత్వపు నామ్స్ ప్రకారమే కట్టారు, ఇది ప్రభుత్వ భవనమే కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు అని చెప్పని వాళ్లే ఒప్పుకున్నారు. కానీ ఎలక్షన్ కి ముందు ఏమేమి మాట్లాడారు సార్? ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాస్తన్నారా, భారతమ్మ గారికి రాసిద్దామని అనుకున్నాడన్నారా? మరి ఏ రకంగా మాట్లాడాడు? ఆ భవనాన్ని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు లేక దాన్ని కనుక ఉపయోగించడం మొదలు పెడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చేస్తుందా? ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ప్రజల హృదయాల్లోంచి బయటకు తీసుకురాలేకపోతున్నాం మనం. కానీ ఈ రకంగా ఉంటే గనక, ఇది గనక మనం ఉపయోగించుకుంటే గనక ఇంకెలా అవుతుంది అనేటటువంటి ఇదిలో మరి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటం కూడా చెయ్యట్లేదు. ప్రజలకి ఉపయోగపడేలాగా, మహిళలకి మరి ఎక్కడికైనా మరి కుటుంబాలతో సహా ఎక్కడికైనా వెళ్తే గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిసార్ట్స్ ఉండటం మంచిదే. కానీ అంతకు మించి మరి వెస్ట్రన్ కల్చర్ అనేది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవటం అనేది మాత్రం 100% తప్పు సార్. ఇప్పటికే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పబ్ కల్చర్ ఒకటి అలవాటు అయిపోయింది సార్. మనం ఈ 2 ఏళ్లలో చూస్తే ఇప్పుడే మీరు కూడా చెప్పారు, 1952 కేసులు అన్నారు, రోజుకి 54 కేసులు మహిళల మీద నమోదు, 441 అత్యాచార కేసులు నమోదైనట్టుగా ఏడాదిలో రికార్డులు చెప్తా ఉన్నాయి ఎన్సీఆర్బీ. ఎస్ సార్, ఇట్స్ ఎన్సీఆర్బీ రిపోర్ట్ సార్. మీరు చెప్తుంటే నేను ఇంకా నేను క్లియర్ గా అన్ని కూడా నోట్ చేసుకోవటం కూడా జరిగింది సార్. అంటే విచిత్రం ఏంటంటే సార్, ఎన్సీఆర్బీ రిపోర్టు ఇంత ఇదిగా వచ్చినప్పటికీ కూడా
మరి మన గౌరవ హోంమంత్రి గారు మాత్రం మరి మీడియా ముందుకు వచ్చిందంటే తన శాఖ చేస్తున్నటువంటి పనులేమిటి, తన శాఖ ఇస్తున్నటువంటి భద్రత ఏమిటి, తన శాఖ ఏ రకంగా ప్రజల కోసం పనిచేస్తోంది అనేటటువంటి మాటలు చెప్పదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటలు ఆడిపోసుకోవటానికి మాత్రం సందర్భం లేకుండా, శాఖతో పని లేకుండా అన్నీ ఆవిడవే అన్నట్టుగా సకల శాఖ మంత్రి గారి అక్కగారు అన్నమాట ఈవిడ. అందుకని ఈవిడ గారు మరి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఆవిడ శాఖ గురించి మాట్లాడారు సార్. ఎందుకంటే ఇండస్ట్రీస్ కి సంబంధించి మన సింగపూర్ వెళ్ళొచ్చింది. ఈవిడకేం పని సార్ నాకు అర్థం కావట్లేదు. ఈవిడ విహారయాత్రకు వెళ్ళింది అని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎక్కువస్తుంది నన్ను అంటున్నారు. కానీ ప్రత్యక్షంగా నేను అన్నీ చూశాను. నువ్వు చూస్తే ఏంటి ఉపయోగం? ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినవి రావాలి, అది ఉపయోగం. అచ్చెన్నాయుడు గారికి ఏం పని, నీకేం పని అక్కడికి వెళ్ళడానికి? అసలు లోకేష్ గారికి ఏం పని? టీజీ భరత్ గారు ఏమయ్యారు? ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అసలు కనిపించరేంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయన బీజేపీ మినిస్టర్ని పక్కకు దోసేసి మీరే పెత్తనాలు చేయాలని చూస్తా ఉన్నారా? అసలు సార్ ఈయన క్యాబినెట్ లో ఉన్న ఒక్క మినిస్టర్కి వాళ్ళ శాఖల గురించి తప్ప అన్నీ వాళ్ళకే కావాలి. ఒక్కళ్ళకి ఒక్క శాఖ మీద పట్టే లేదు సార్. ఈవెన్ ఇప్పుడు విద్యాశాఖ కూడా మనం చూసుకుంటే నిజంగా ఎంత దారుణం సార్. పోయిన సంవత్సరం డిఎస్సి అనౌన్స్ చేశారు, ఈ సంవత్సరం డిఎస్సి అనౌన్స్ చేశారు. అసలు చదువుకున్న యువత, పెళ్ళైన ఆడవాళ్ళు ఎంత గగ్గోలెత్తిపోతా ఉన్నారు సార్. కానీ ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది డిఎస్సి అని చెప్పని కొంతమందిని వెంటేసుకుని వాళ్ళందరినీ వేసుకొని తిరుగుతున్నాడు. నిజానికి మేము చాలా పారదర్శకంగా చేసాము, దాన్ని అంతా కావాలని అల్లరి చేస్తున్నారు. నేను ఇవాళే ఆయన మాట్లాడారు. డిఎస్సి నిర్వహించడంలో మాది బ్రాండ్ అన్నారు ఆయన. అదే అవునవును. మీరు దేనికి మీ కూటమి వాళ్ళు బ్రాండో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బాగా అవగాహనకు వచ్చేసారు సార్. నేనేతో మాట చెప్తున్నాను సార్. పేర్ని నాని సారు మొన్న వెళ్ళి ఆర్టీఏకి మరి ఆయన క్వశ్చన్ చేయటం జరిగింది. డిఎస్సిని ఎంత పారదర్శకంగా చేశారు, అసలు ఏవే గేమ్స్ ఇన్వాల్వ్ చేశారు, స్పోర్ట్స్ కోటాలో అసలు ఎన్ని కేటాయించడం జరిగింది, ఎవరెవరికి ఏమేమి ఇవ్వడం జరిగింది ఇవ్వమని చెబితే మరి ఆన్సర్ ఏ రకంగా ఇచ్చారు అనేది కూడా మనం అందులో చూడటం జరిగింది సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళేంటి సార్? వాళ్ళంతా కూడా జగన్ గారిని అభిమానించే వాళ్ళేమో కానీ మా పార్టీ కార్యకర్తలేం కాదే. వాళ్ళు ఒక గోల్డ్ మెడలిస్టు ఎంత గొప్పగా చెప్తా ఉన్నాడు సార్, నేను గోల్డ్ మెడలిస్ట్ని, బ్రాంజ్ వచ్చిన వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగం ఇచ్చారు అని అడుగుతా ఉన్నారు. అలాగే అమరావతి రైతులు వచ్చారు, అయ్యా మాకు సంబంధం లేకుండానే మా భూములు లాగేసేసుకొని ఎవరికో రిజిస్ట్రేషన్ చేసేసారని చెప్పారు. వాళ్ళందరూ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అమరావతి రైతులంతా నా వాళ్ళు అని చెప్తున్నావు కదా నువ్వు. నిన్ను చూడగానే నీ కటౌట్ చూడగానే 34,000 ఎకరాలు ఇచ్చేశారు అని చెప్తున్నావు కదా. అక్కడ మా వాళ్ళు పోనీ లేరు, అందుకే మీకు ఇప్పుడు మొన్న బుద్ధి చెప్పారు అని కూడా చెప్పావు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు ఎలా అయిపోతున్నారు? నీ బాధితులు అందరూ కూడా నీ బాధితులు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నీతి, నిజాయితీ, ఆయన పారదర్శకతతో కూడినటువంటి పాలనని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కన్నా కొడుకు వయసు వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మంచి చేయగలరు. ఈ రాష్ట్రం మీద ఒక విజన్ ఉంది, అందుకే మా విజన్ అనేటటువంటి ఒక మంచి ఆలోచన తను చేశాడు. విజయవాడ బందరు అలాగే మచిలీపట్నాన్ని కలుపుకుంటూ అన్ని రకాలుగా సార్ మరి రోడ్ ఫెసిలిటీస్ కానీ, రైల్ ఫెసిలిటీ కానీ, ఎయిర్ ఫెసిలిటీ కానీ